బాబు అమ్మాయి లేదా? ఉందండి. తిరుపతి పోయి వచ్చారా? అవునండి. అవునా? సురేఖ ఓనర్ ఆంటీ వచ్చారు ఒకసారి. సరే వస్తున్నా. ఏంటంటే చెప్పండి ఆంటీ. ఇవాళ స్వీట్ తినాలనిపిస్తున్నా. చేసి పెట్టినా ఆంటీ. వద్దులే నేను చేసుకుంటా. కొంచెం పందారు ఉంటే పంచదార తీసుకొస్తా ఉంది. ఇదిగోండి. సేమే గానీ ఏమన్నా ఉందా అమ్మా? సేమియా చూస్తాను ఆంటీ, ఒక్క నిమిషం. సేమియా లేదు కానీ ఆంటీ పాస్తా ఉంది. దీంతో కూడా స్వీట్ బాగుంటదంట, ట్రై చేయండి ఒకసారి. అవునా? చేయండి, బాగుంటది. పాలు కూడా పొద్దున పాలం రాలేదమ్మా. పాలు కావాలా? మీ పాలం వచ్చిందా? వచ్చింది, తీసుకొచ్చి పాలు పొడి సరిపోతాయండి. పాలా సరిపోతాయిలే. సరే. డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయమ్మా? డ్రై ఫ్రూట్స్ చూస్తాను ఆంటీ. ఓన్లీ బాదం పప్పుని ఆంటీ, జీడిపప్పులు నేను షాప్కి వెళ్ళి తీసుకొచ్చివనా? షాప్కి వెళ్ళి తీసుకురా. నేను కాసుకుంటా ఉంటాను, తెచ్చిపెట్టి మళ్ళీ వస్తా. సరే, తీసుకొస్తా ఈ లోపు గబగబా వెళ్ళి. అమ్మ ఏదైనా ఒక ప్లేట్ ఇయ్యమ్మా. తెస్తా. అన్ని పెట్టడానికి ప్లేట్ కావాలిగా, పెట్టేస్తా. నేను పెడతా ఉండండి. ఇంకేమన్నా కావాలంటే అడగండి వచ్చి. జీడిపప్పు తీసుకురా అమ్మా. సరే, కొంచెం నెయ్యి కూడా తీసుకురా. సరే. ఒక్కదాన్నేగా, అందుకని తెచ్చుకోను నేను. తెస్తా ఆంటీ, పర్వాలేదు. సురేఖ వెళ్ళిపోయిందా ఓనర్ ఆంటీ? వెళ్ళిందా? ఇప్పుడే వెళ్ళింది. అది కాదే, పాలు పందార డ్రై ఫ్రూట్స్ అన్ని మనం ఇస్తే ఇంకా ఆన్ చేసుకునేది ఏముంది? ఓన్ ఆంటీ కదండి, ఎప్పుడైనా 2 రోజులు అద్దెకి లేట్ అయినా అడగదండి. లేదంటే అందరి ముందు పరుగు తీసిద్దాం, అసలే గయ్యాలి అని అందరు చెప్పుకుంటున్నారు. అందుకే అన్ని అదేమో ఈమెకి స్వీట్లు పులిహారాలు పొంగలన్నాలు పలావులు అన్ని మన ఇంట్లోంచి పోతుంటే అద్దె కన్నా ఎక్కువే ఖర్చు అవుతుంది కదా. అంతే అంటారా? ఏంటంటే అది మళ్ళీ వచ్చారు? ఇంకా జీడిపప్పు తెస్తా అన్నావు కదా. అవును, తెస్తాను ఆంటీ. ఒక్క 2 నిమిషాలు జీడిపప్పు తెచ్చిపెట్టి కాయలేమ్మా కొంచెం, ఎందుకంటే గ్యాస్ కూడా కొంచెం ఉంది. 2 రోజుల దాకా రావాలి కదా నాకు, అందుకు. ఓకేనా? కొంచెం కాసు. మీరు ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టారో నాకు బాగా అర్థమైంది ఆంటీ. ఇప్పుడు చేస్తా కూర్చోండి. అయ్యో కూర్చోండి, చేస్తా. నేను ఇల్లు కట్టాలంటే కష్టపడాలమ్మా.